హాయ్ హలో నమస్తే. మనకి రంజిత్ అన్న తెలుసు కదా! ఇండియా నుంచి ఆస్ట్రేలియా వరకి సైకిల్ రైడ్ చేశారు. నేను ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాను. సో, ఆ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఇంకొక ముచ్చట ఏందంటే నా ఛానల్‌ని రీలాంచ్ చేశాను. రీలాంచ్ ఇన్ ద సెన్స్ యాక్చువల్లీ 'హవికృతి క్రియేషన్స్' అని ఉండింది. ఇప్పుడు దాన్నే మనం 'ఆర్‌జే ఆషు వసపిట్టగా' రీలాంచ్ చేయడం జరిగింది. సో, అది గెస్ట్ అదే మన ఇన్‌స్పైరింగ్ పర్సన్ అయినటువంటి మన రంజిత్ అన్న విజువల్స్ అన్నీ కూడా దీంట్లో ఉన్నాయి చూడండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే పెప్పర్ లంచ్ అని చెప్పేసి ఒక కొరియన్ రెస్టారెంట్ లో ఉన్నాము. మనకి ఏమొచ్చిందంటే ఉడకని కోడిగుడ్డు. అండ్ మనతో ఎవరు ఉన్నారంటే హాయ్ హలో నమస్తే అందరికి. నేను మీ ఆర్జే ఆషు వసపిట్ట. ఆల్రెడీ మీరు ఇంటర్వ్యూ చూస్తుంటారు మన రంజిత్ అన్నది. ఐఎమ్ సో హ్యాపీ. అసలు రంజిత్ అన్న వస్తున్నా అంటే నేనైతే పరిగెత్తుకొని వచ్చింది అనమాట. సో అందులో రంజిత్ అన్న ఈరోజు లంచ్ అనమాట. సో ఇక్కడ ముఖ్యంగా మంచి వెరైటీ ఫుడ్ చేస్తున్నాము. సో చూడండి కొరియన్ ఫుడ్ అది కూడా. సో ఇండియాలో నేను ఆస్ట్రేలియా లేనప్పుడు తను నాకైతే ఇంటర్వ్యూ చేసింది. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ గా వచ్చేసింది ఇక్కడికి లైవ్ అనమాట. సో హ్యాపీ. అండ్ ఇది వచ్చేసి సలమాన్ కొరియన్ సలమాన్ తోటి 2 కోడిగుడ్లతోటి కొరియన్ డిష్. ఇదేంటి బ్రో? మొత్తం కలిపేసిన నేను తిరియాకి చికెన్, తిరియాకి మటన్. అండ్ చాలా చాలా బాగుంటది ఇదైతే. అండ్ ఇక్కడ ఆకు కూడా వచ్చింది. అండ్ ఇక్కడ కిమ్చి కూడా వచ్చింది. నా ఫేవరెట్. గడ్డి తింటావు ఏట్రా? గడ్డి మా గడ్డి నువ్వేం తింటావు? అందరు ఎట్లున్నారు? జబర్దస్త్ ఉన్నారు. నేను మీ ఆర్జే ఆషు వసపిట్ట. సో ఈ రోజు మన మెల్బర్న్ లో ముచ్చట ఏందంటే ఒక పెద్ద ముచ్చట ఉంది. చూడండి ఇక్కడ ఎవరున్నారు మనతో పాటు. అలా రంజిత్ అన్న అయ్యన్న ఫేస్ చేసుకుంటున్నాం అప్పుడు. సో రంజిత్ అన్న వచ్చిందనమాట. సో రంజిత్ అన్న అందులో మనకి లంచ్ కి ఇన్వైట్ చేసినాడు. అసలు నిజంగా పెట్టి పుట్టాలంటారు కదా, అదనమాట. ఈరోజు నా లక్ అట్లా రాసి పెట్టుంది. పొద్దున్నే శివరి ముఖం చూసినా అనుకుంటున్నా, బట్ నిజంగా లక్కీ. అందులో ఈరోజు ఏంటి వెరైటీ అంటే తో పాటు ఇక్కడ వెరైటీ ఫుడ్ అనమాట. ఇది కొరియన్ ఫుడ్. సో ఈ ఫుడ్ వివరాలు తెలుసుకునే ముందు ఫస్ట్ ఇంకా మనతో పాటు హాయ్ అండి పృథ్వీ గారు. సో ఇన్స్పైర్ ప్రెన్యూ మ్యాగజైన్ అందులో పాడ్కాస్ట్ కూడా చేస్తుంటారు. మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయండి, ఇన్స్పైరింగ్గా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా నెక్స్ట్ సత్య గారు ఉన్నారు. హాయ్ అండి సత్య గారు. సో మనకి ఫస్ట్ రంజిత్ అన్న రాగానే ఒక రెస్టారెంట్ పేరు చెప్పారు, లకాబ్రా అని. సో తను మెయిన్ ఓనర్ మన సత్య గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, యూఆర్ డూయింగ్ గుడ్ జాబ్. సో నెక్స్ట్ ఫుడ్లోకి వెళ్ళిపోదాం. సో ఫుడ్ అయితే ఇదనమాట. జీనీ లాగుంది ఇది, ఇందులో పోయాలంట. సో ఇందులో చికెన్, ఇది చికెన్ సూప్ కదా, సూప్ లాగా. ఓకే ఓకే. సో ఇదేమో చికెన్ది ఆర్డర్ చేసినాం అనమాట. ఇదేందో పొంగనాల పీటలాగా ఉంది కానీ ముట్టుకూడదు, కాలుతుందంట. సో ఇందులో పెట్టుకున్నాము, ఇప్పుడు కలపాలి ఇది. సో ఇదంతా చికెన్, ఇది ఇది ఇది. సో అన్నయ్య అయితే ఇది ఆర్డర్ చేసుకున్నాడు. ఎట్లుందన్న ఫుడ్? అది బాగానే ఉందా? మష్రూమ్. మష్రూమా? ఇది మష్రూమ్ అండ్ ఇది సాల్మన్ చేప అండ్ కార్న్ సలాడ్స్. గడ్డి అన్నయ్య హెల్దీ డైట్ సీక్రెట్ అనమాట అది. కాకపోతే మష్రూమ్స్ చూడండి, అసలు అవి ఉడకబెట్టలే, జస్ట్ రా మష్రూమ్స్ లాగా ఉన్నాయి. కానీ అన్నయ్య అట్లనే తినేస్తున్నాడు. ఎగ్ కూడా ఉడకలేదు, అంటే హాఫ్ బాయిల్డ్ అంటాం కదా అట్లా. అండ్ ఇంకొకటి బెస్ట్ థింగ్, ఇందాక నాకు పృథ్వీ గారు ఏం చెప్పారు, ఇలా ఉన్నదాన్ని మంచిగా మిక్సప్ చేయాలంట. సో ఇలా అవుతుంది అనమాట. ప్లేట్ అన్నం మిక్స్ చేసినట్టు మిక్స్ చేసుకొని మనం తినాలన్నమాట. సో ఈ జీనీలో ఉంది కదా, ఇదంతా ఇప్పుడు పోసాను. సో నెక్స్ట్ ఇప్పుడు తినాలి. ఓకే, ఇది కూడా చెప్పలేదు. నెక్స్ట్ దాని గురించి చెప్పండి, అది ఫేవరెట్ అన్నారు కదా. సో అదేంటి? ఇది వచ్చేసి కిమ్చి. ఇది ఏం చేస్తారంటే క్యాబేజీని కోసి ఒక మనము తొక్కు పెడతాం కదా, ఆ తొక్కు జాడీలా అంటారు కదా, ఉప్పు కారం వేసి దీన్ని వేసి ఒక వారం రోజులు పెడతాం. ఏమైందంటే పులిసిపోతుంది, ఫర్మెంట్ అవుతుంది, ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది. మంచి ప్రోబయాటిక్ అన్నది. మనం పెరుగు తింటాం కదా సైడ్కి, అవును, కిమ్చి తింటాం. కిమ్చి. ఓకే సూపర్. సో ఇది ఉప్పు కారము, ఇంకా కూరగాయలు లేకుండా అవసరం లేదు, రైస్కి వేసుకొని తినేయచ్చు అనమాట. సో ఇది సలాడ్ అలా నడుస్తుంది. ఇలా చేస్తుంటారు అనమాట.
బాగుందా? అది ఫిష్ది ప్లస్ ఎగ్ రెండు కలిపినట్టుంది. ఫిష్ ప్లస్ ఎగ్ నైస్. సో దీంట్లో మిక్సప్ సో ఈ ఆకులు అలమలు తింటున్నది ఎవరో కాదు, మన రంజిత్ అన్న. సో రంజిత్ అన్న, అసలు మీ హెల్త్ సీక్రెట్ ఏంటి? అంత ముఖ్యంగా మోస్తుంది కదా సైకిల్ బరువు, అసలు ఏం తింటారు? అసలు ఏం తింటాడు? గడ్డి తింటాడు. గడ్డి అంటే ఆకులు అలమలు తింటే అంత ఎనర్జీ వస్తుందా? అలానే కాదు, బాడీకి కావాల్సింది ప్రోటీను, ఫైబరు, విటమిన్. ఇంత ప్రోటీన్ తీసుకుంటా, తగ్గట్టు మరి ఓవర్ కాదు. ఫైబరు గ్రీన్ ఏమైనా వాటి నుండి ఫైబర్ వస్తాయి కదా, అవి తీసుకుంటా. ఇంకా అప్పుడప్పుడు విటమిన్స్ అవి ఇవి ఉంటాయి కదా, ఫుడ్ అన్నిట్లలో ఉంటాయి కదా, అవి కార్న్ అలాంటివన్నీ కలిసి తీసుకుంటా. అండ్ దొరికింది తింటా. మెయిన్ ఏంటంటే ఏ కంట్రీకి పోతే ఆ కంట్రీ అథెంటిక్ ఫుడ్ తింటా. సో దట్ వాళ్ళు అక్కడ బతుకుతారంటే ఆ ఫుడ్ తినడం వల్ల. మన దగ్గర రైస్ తింటారు, వేరే దగ్గర సూప్స్ తాగుతారు, ఇంకో దగ్గర బాగా ప్రోటీన్ తింటారు చలి ఉన్న ప్లేస్లలో. సో అట్లా చూడండి, హెల్దీ మన రంజిత్ అన్నని ఫాలో అవ్వండి. పట్టుకున్నాం. ఓకే, హలో నమస్తే. మన ఆర్జే ఆశి వసపిట్ట లోగో లాంచ్ అనమాట. సో అది మన రంజిత్ అన్నతోని. సో అన్న చాలా హ్యాపీ. వసపిట్ట లాగా దీంట్లో సైన్ నిజంగా వస్తా. all the best for your bright future. Abba, thank you so much Anna, thanks a lot. Really happy in the Melbourne, Australia గట్టపోయాను. ఎట్లా అనిపిస్తుంది అసలు ఫస్ట్ మీకు రావడం? ఫస్ట్ ఆస్ట్రేలియా వీసా వచ్చినప్పుడు ఏమనిపించింది? వీసా వచ్చినప్పుడు ఎగ్జైటింగ్ అనిపించింది. వచ్చే వరకు ఎగ్జైటింగ్ ఉంది. వచ్చిన వెదర్ అంతా ఎట్లుంది ఇక్కడ? బాగుందా? చల్లగా ఉంది. నేను ఎండ బాగుంటుందేమో అనుకున్నా, బట్ ఇప్పటికైతే ఇంకా ఎండ స్టార్ట్ కాలేదు, చల్లగానే ఉంది. మేబీ ఫ్యూచర్లో ఎండ బాగుంటుందేమో అండ్ భయపెట్టించిన ఎండ ఎండ అని చెప్పేసి ఇక్కడ చూస్తేనేమో వణికిపోతున్నాం మనము. చలి ఇంకా ఉంది. మంచి జాకెట్తో అయితే రెడీ. ఓకే, సూపర్. సో ఇంకొక చిన్న రెండు క్వశ్చన్లు. మీరు అందరు కమెంట్స్కి రిప్లై ఇస్తలే అని అంటున్నారు కదా జనరల్లీ. నేను మీకు ఆస్ట్రేలియాకి రావడం కమెంట్ చేసిన, ఏం కామెంట్ అని చెప్పండి. ఈ అమ్మ దయ ఉంటుంది అని చెప్పేసి ఆస్ట్రేలియా వీసా టెన్షన్ పడుతుంది అని చెప్తే ఏం కామెంట్ చెప్పండి. వరకు అయితే దుర్గామాత దుర్గామాత రాక్ బ్యాండ్ టెంపుల్ది అమ్మవారి దయ ఉంటే కంపల్సరీ వస్తుందని చెప్తున్నా. సో నిజంగా గుర్తుపెట్టుకున్నారు అన్నయ్య, ప్రతి ఒక్క కమెంట్ చదువుతాడు అండ్ చాలా మందికి రిప్లై కూడా ఇస్తాడు. లైక్ కొడతాడు, కమెంట్స్ చాలా మంది అంటుంటారు కదా నాకు రిప్లై ఇవ్వరు అని చెప్పేసి. నాలాంటి ఒక అనామిక పర్సన్కి సో ఇప్పుడు ఆ రంజిత్ అన్న పక్కన కూర్చొని లంచ్ చేసే అవకాశం వచ్చింది. సో ఐఎమ్ సో హ్యాపీ. చూడు నిజంగా డౌన్ టు ఎర్త్ అంటే చాలా డౌన్ టు ఎర్త్ అన్న. ఐఎమ్ సో గ్లాడ్ ఇంకా మంచిగా అత్యున్నత శిఖరాలకి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ వన్స్ అగైన్. తర్వాత ఇంకా కొద్దిసేపట్లో నవ్వుకుంటూ ఫన్ మాట్లాడు ఇంకా కొద్దిసేపు ఉండే అనమాట. సో నేను ఎండ్ వరకు ఉండేసి తర్వాత వచ్చేసాను. సో మంచి బెస్ట్ మూమెంట్ అనిపించింది నాకైతే. ఏంటి అన్నాం సార్ చెప్పు. షాంఘై స్ట్రీట్, షాలాంగ్బావ్ అండ్ డొంగ్లీ. షాలాంగ్బావ్. చావ్ చావ్. సో అన్నకి చైనా భాష ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్ట్గా ఉండే అనమాట. అన్నకు ఆల్రెడీ అక్కడ ఉండే కాబట్టి ఆ లాంగ్వేజ్ మాట్లాడడం తెలుసు. చాయా సరే అన్న. ఓకే బాయ్. ఓకే గైస్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ జర్నీ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ బాయ్. షేర్, సబ్స్క్రైబ్ రంజితాన్ విన్స్. ఓకే, అన్నది ఎట్లా సబ్స్క్రైబ్ చేస్తారు మాది కూడా చేయండి, అట్లనే అయిపోతుంది పక్కన. ఆర్జే ఆశు వసపిట్ట. బాయ్ బాయ్. బాయ్ బాయ్.
సో అలా జరిగిందనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజంతా కూడా. ఎందుకంటే ఒక మంచి గెస్ట్ పర్సన్, ఇన్స్పైరింగ్ పర్సన్ మనతో మాట్లాడడం, చాలా డౌన్ టు ఎర్త్ ఉండే అన్నయ్య కూడా. సో మీరు చూస్తుంటే, వీడియో చూస్తుంటే అర్థమై ఉంటుంది మీకు కూడా. సో చాలా హ్యాపీ అనిపించింది. లంచ్ అలాగే ఇన్వైట్ చేయడం లంచ్కి, అదొక మంచి గుడ్ థింగ్. అండ్ అట్లనే రీలాంచ్ కూడా జరిగింది నా ఛానల్. సో మనకి కూడా మనకు వచ్చినట్టుగా సొల్యూషన్ టు పొల్యూషన్ విధంగా మనం కూడా అప్పుడప్పుడు సైకిల్ తొక్కుతూ కొంచెం ఇన్స్పైరింగ్ చేద్దాము. బికాజ్ ఎందుకంటే తను జర్నీ చాలా ఇన్స్పైరింగ్, మనం చూస్తే వీడియోస్. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్ మీ, బికాజ్ నేను కూడా చిన్నగా మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసి రీలాంచ్ కూడా చేశాను ఇప్పుడే. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. బాయ్.